హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం అన్నమాట. సో అమరావతిలో ప్రజెంట్ అయితే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దాదాపు 1 month పైన అయిపోయింది. సో ఆ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా అనేది అయితే ఈ వీడియో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అమరావతి ప్రాంతంలో అయితే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 90% అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో మనకు వచ్చేసరికి లింగాయపాలెం, కృష్ణాయపాలెం, మందడం, తర్వాత వెంకటాయపాలెం, తర్వాత ఈ ప్రాంతాల్లో అయితే దాదాపు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే తుళ్ళూరు, తర్వాత శాఖమూరు ప్రాంతాల్లో అయితే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ దాదాపు 36 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు ప్రభుత్వం. సో ఎన్సీసీ కంపెనీ అయితే ఈ టెండర్ దక్కించుకొని ప్రజెంట్ అయితే అమరావతి ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేస్తుంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి తమకు స్థలాలు కేటాయించాలని కోరారు. సో ఆ పనుల నిమిత్తం అయితే అక్టోబర్, నవంబర్ నెలలో పూర్తిగా వర్క్స్ అయితే కంప్లీట్ చేసి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయి అమరావతి కన్స్ట్రక్షన్ అయితే చేయనుంది గవర్నమెంట్. రాజధాని ప్రాంతంలో 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 70% మేర ప్రాంతంలో ముళ్ళ పొదలు, తర్వాత ముళ్ళ చెట్లు, కంపలు ఎన్ని కూడా పెరిగిపోయాయంట. సో వాటిని తొలగించడానికి సిఆర్డీఏ అధికారులు దాదాపు 250కు పైగా ప్రొక్లైన్లు వినియోగించి ఈ యొక్క జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లింగాయపాలెం దగ్గర అయితే ఉన్నాం. లింగాయపాలెం దగ్గర జంగిల్ క్లియరెన్స్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం జంగిల్ చెట్లన్నీ కూడా, ముళ్ళ చెట్లన్నీ కూడా కట్ చేసి ఇలా కుప్పలు కుప్పలుగా వేసేసి ఉంచారు. అది చూస్తున్నారు, ఆ చివరి ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ మూల అక్కడ ప్రొక్లైన్స్ అయితే ఉన్నాయి, అక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ మన అమరావతి క్యాపిటల్ విలేజెస్లో జంగిల్ క్లియరెన్స్ వర్క్ అయితే 95% అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అక్కడక్కడైతే ఉన్నాయి అనమాట. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం క్లియరెన్స్ అయిపోయి డిసెంబర్ 1 నుంచి అయితే పూర్తి స్థాయిలో అమరావతి క్యాపిటల్ని అయితే నిర్మించబోతున్నారు. సో అక్టోబర్, నవంబర్ కల్లా పూర్తిగా కూడా జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసి టోటల్గా అయితే మన డిసెంబర్ నుంచి అయితే డే అండ్ నైట్ అయితే అమరావతి వర్క్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రణాళికతో అయితే అమరావతి క్యాపిటల్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా తుళ్ళూరు నుంచి శాఖమూరుకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. ఇది మొత్తం కూడా చూస్తున్నారుగా, మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి కుప్పలు కుప్పలుగా వేసి ఉంచారు చెట్లన్నీ కూడా. ఇంకా అన్నీ కూడా రిమూవ్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, తుళ్ళూరు దగ్గర ఒక కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, పూర్తిగా నీటిలో ఉందన్నమాట. సో ఆ కన్స్ట్రక్షన్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి, ఏ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా తుళ్ళూరు దగ్గర నుంచి శాఖమూరుకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. సో ఈ ప్రాంతంలో కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం అలా కుప్పలు కుప్పలుగా వేసేసి ఉంచారు. సో ఈ కుప్పలుగా వేసినటువంటి ముళ్ళ చెట్లు అన్నీ కూడా మళ్ళీ అక్కడ తగలపెట్టేస్తారా లేదా డంపింగ్ చేస్తారా అనేది అయితే ఇంకా పూర్తిగా అయితే తెలియదు అనమాట. ఇక ఈ అక్టోబర్ నెల, నవంబర్ నెలలో పూర్తి స్థాయి జంగిల్ క్లియరెన్స్ అయితే చేసి స్థలాలని మరి ప్రైవేట్ కంపెనీలకి, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలకి అయితే అప్పగించనున్నారు గవర్నమెంట్. ఇక డిసెంబర్ నుంచి అయితే నిర్విరామంగా అయితే అమరావతి పనులు అయితే డే అండ్ నైట్ వర్క్స్ అయితే జరగనున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతానికి అయితే మహర్దశ రానుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కేంద్రం ప్రపంచ బ్యాంక్ నుంచి 10,000 కోట్ల రూపాయలనైతే నిధులనైతే గ్రాంట్ చేపించే పనిలో ఉంది. దాదాపు నివేదిక అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ నవంబర్లో పూర్తి స్థాయిలో అడ్వాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట.
సో నవంబర్లో అడ్వాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. గత ప్రభుత్వం అయితే ఏ వర్క్స్ పట్టించుకోకపోవడంతో మొత్తం అంతా కూడా మల్లె చెట్లు పెట్టేసి మొత్తం పాడైపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి తుళ్ళూరు నుంచి అమరావతికి వెళ్ళేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. అసలు ఈ రోడ్డు అయితే పూర్తిగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫ్రెండ్స్, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కట్టడాలు పనులు చాలా మధ్యలో ఆగిపోయినాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. వాటి సామర్థ్యాన్ని పరీక్షించి కట్టడాలు కొనసాగించాలా లేదా దాన్ని ప్రత్యామ్నాయం ఏం చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ ఉంది. అమరావతి నిర్మాణం కంటిన్యూగా ప్రారంభమయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలను ఏకకాలంలో రంగంలో దింపి ఒకేసారి పెద్ద ఎత్తున పనులు జరిగేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ భవనాలు లేదా ఇతర ప్రైవేటు సంస్థలు కూడా పెట్టుబడులు కూడా ఒకేసారి వచ్చేలాగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా రాయపూర్ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఫ్రెండ్స్, మనకి అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ 3 కనిపిస్తుంది కదా, మీకు చర్చి ముందు కనిపిస్తుంది చూసారా రోడ్డు, ఆ రోడ్డు కనిపిస్తుంది చూసారా అక్కడ చర్చి ముందు. ఆ రోడ్డు కంటిన్యూషన్ రోడ్ అనమాట. ఇప్పుడు మన అమరావతికి వెళ్ళేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు కనిపిస్తుంది సార్ ఇది. సో ఈ రోడ్డు జాయిన్ చేయాలంటే మనకు అక్కడ హోసన్న మందిర్ అయితే ఒకటి ఉందన్నమాట. అది తొలగిస్తే మొత్తం జాయింట్ రోడ్ అయితే అయిపోతుంది. సో అమరావతి హోసన్న మందిర్ తొలగించడానికి పక్కన కొత్తగా ఇంకోటి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో అటు షిఫ్ట్ అయిపోగానే ఇటు రోడ్ అయితే జాయింట్ అయితే చేసేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అనమాట. దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవచ్చుని. ఇంకా ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ సంస్థలకు అప్పచెప్పడమే తరువాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జంగిల్ క్లియరెన్స్ వర్క్ దాదాపు 90% అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డిసెంబర్ నుంచి అయితే రెగ్యులర్గా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ వ్యక్తులతో మళ్ళీ మన క్యాపిటల్లో అయితే అంగరంగ వైభవంగా వెలగబోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా అందరూ కూడా షేర్ చేయండి. మరి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బి హ్యాపీ, బై.